నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, కృతాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి, మా గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. హిమాలయ ఋషీన్ వందే సిద్ధాశ్రమ గురు ప్రభున్ ఏషాం దర్శనమాత్రేణ ధన్యో భవతి మానవః. హిమాలయాలలో అత్యంత రహస్యమైన ప్రదేశంలో సిద్ధాశ్రమం ఉన్నది. అక్కడ ఇప్పటికి కూడా వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ముసలితనం లేకుండా, చావు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఆత్మీయులు, ఆప్తులు వాళ్ళలో కొంతమంది ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ 9 రోజుల కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతోటి బాగా జరిగింది. దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే పూర్ణాహుతి అయిన తర్వాత భైరవుడికి దీక్షా సమర్పణ, దీక్షా ఫల సమర్పణ చేసిన తర్వాత ఈ సమావేశం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. ఇది మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వారు కన్నా కళ ఇది. అంటే నాకు అనిపిస్తుంటుంది, ఈ కళ ఇవాళ కొంచెం పెద్దదైందేమో అని అనిపిస్తుంది. కళలో మనం రకరకాల విషయాలు చూస్తుంటాము. దేవతలను చూస్తాము, మానవులను చూస్తాము, రాక్షసులను చూస్తాము, ఎన్నో విశేషాలు చూస్తూ ఉంటాము. మంచి ఉత్సాహవంతమైనవి కనిపిస్తే చాలా సంతృప్తి, సంతోషము కలుగుతుంది. అయితే ఇవాళ పూర్ణాహుతి జరిగింది, పూజలు చేశారు, జపం చేస్తున్నారు, దీక్షా సమర్పణ చేశారు. రోజు కూడా మీకు అవకాశం ఉన్నంతలో ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట, రాత్రి పూట పూజ జపము చేస్తుంటారు. ఇవన్నీ సామాన్య సాధన కిందకి వస్తాయి. ఋషులు ఉన్నారు, వందల వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటూ తపస్సు చేసేటువంటి వాళ్ళు. మీరు కూడా భోజన సమయం దాటి ఇప్పుడు ఉన్నారు అని అంటే ఎంతసేపు ఉంటే అంత తపస్సు ఎక్కువ అన్నమాట. మీరు బాగా తపస్సు చేస్తున్నారు అంటే ఆకలైనా సరే ఈ భవ్యమైనటువంటి కార్యక్రమంలో చూడాలి, వినాలి. తర్వాత ఇంకొకటి నేను అనుకున్నాను, కార్తీక మాసం ఇది, నక్షాలు ఉంటారు, అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమం ఏమన్నా ఉంటుందా? ఇంకా రాత్రికైనా అంటే కాదు, ఈ కార్యక్రమం కాగానే వెంటనే భోజనాలు ఉన్నది అని చెప్పారు. కనుక నక్తాలు కాకుండా పగలే భోజనాలు చేయటం జరుగుతుంది. నక్తం అంటే రాత్రి అర్థం. కనుక సరే, పెద్ద మాతాజీ చెప్పినట్టు వినా కాకపోయినా కొద్ది మాటలు కాసేపు అంటే మాతాజీ కోరారు, మీరు రోజు మాట్లాడుతున్నారు, విన్యాసం చెప్తాను. సరే, ఇది మీరు ఏది మాట్లాడినా బాగానే ఉంటుంది, కానీ మీ సాధన ఎలా చేశారు అది తెలియజేయండి. అంటే ఒకటి ఉన్నది, అందరం మనం మానవులమే. మానవ జన్మ వచ్చిన తర్వాత తపస్సు చేసి మనం ఎవరినో ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవచ్చు. శంకరాచార్యులు వారు అంటారు, కస్త్వం కోహం కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు తెలుసుకో. తపస్సు చేస్తే తెలుస్తుంది, దాంట్లో పెద్ద కష్టమేమీ లేదు. అంటే తపస్సు కష్టం, తపస్సు చేసిన తర్వాత తెలుసుకోవడం సులభం. బుద్ధుడు తపస్సు చేసి తన ఎన్నో వందల జన్మలు, వేల జన్మలు తెలుసుకున్నట్ట. అలానే మహర్షులందరూ కూడా తపస్సు చేసి తెలుసుకున్నారు. మనకు
వేదములు విభజించి 18 పురాణాలు రాసి భారత భాగవతాలు అందించినటువంటి వ్యాస మహర్షి ఉన్నాడు. ఆయన పూర్వజన్మలో మహానుభావుడు, అపాంతరతముడు అనేటువంటి ఆదియోగి, బ్రహ్మ తర్వాత బ్రహ్మ సృష్టిలో మొదటివాడు ఆయన. ఆయన కూడా ఈ మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత 120 సంవత్సరాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తపస్సు చేశాట. అంటే మానవ శరీరం వస్తే తపస్సు చేయక తప్పదు. ఒక్క కృష్ణ భగవానుడి లాంటిది ఆయన దివ్య శరీరం కనుక ఆయనకు తపస్సు అక్కర్లే. అందువల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా, మహర్షులు కూడా అందరూ తపస్సు చేశారు. తపస్సు చేస్తే తెలుస్తుంది. దేహేన దుర్వార తపకృషేణ భాగేణ నిర్యత్న సమాధియేన. దుర్వారమైనటువంటి తపస్సుతో శరీరం కృషిస్తూ ఉన్నా సరే శరీరం పోగొట్టుకోకుండా, పడిపోకుండా, మృత్యువు రాకుండా రక్షించుకుంటూ వీలైనన్ని కఠిన నియమాలు పాటిస్తూ తపస్సు చేయాలి. కానీ మానవ శరీరం ఇవాళ మనము కలియుగంలో ఉన్నాము, కఠోరమైన తపస్సు చేయలేము. మనకు శాస్త్ర వాక్యం ఒకటి ఉన్నది, అందరూ భగవత్ స్వరూపులే. వేదాంతం చెప్పేటప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ పదార్థాన్ని, తత్వమసి, నువ్వు కూడా అదే, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే. కానీ అది అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రాకపోతే అది ఉరికే పుస్తకాలు చదువుకున్నట్టు అవుతుందంటే, గ్రంథాలు చదివిన విశ్లేషణ మాత్రమే. అనుభవం కావాలి. అనుభవం కావాలి అని అంటే తపసా విజిజ్ఞాసస్వ, తపస్సు చేయండి, తెలుసుకోండి. కనుక తపస్సు ఎలా చేయాలి? దేహబుద్ధ్యా భవద్దాస. దేహబుద్ధితోటి స్వామి, ఓ భైరవ, ఓ పరమేశ్వర, నీ దాసుణ్ణి నేను. మనందరం దేహబుద్ధితో ఉన్న వాళ్ళమే. నీ దాసుణ్ణి నేను. జీవబుద్ధ్యా త్వదంశక, జీవబుద్ధితోటి నీ అంశం నేను. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మబుద్ధితోటి నీవే నేను. ఈ మెట్టు మీద మెట్టు ఎక్కి వెళ్ళటానికి ఇవాళ మెట్లు ఎక్కినంతకంటే ఎక్కువ కష్టపడాలి. అంటే ఇంకా శ్రమ పడాలి. నువ్వు కొండలు ఎక్కేటప్పుడు, చిన్నప్పుడు నేను మా ఊళ్ళో కొండలు ఉండేవి, కొండ మీద గబగబగా నడుస్తూ ఎక్కిపోయేవాళ్ళం. చిన్నతనం, వయస్సు అట్లాంటిది. తిరుపతి కొండ ఉన్నదనుకోండి, శ్రీశైల పర్వతం ఉన్నదనుకోండి, అక్కడ ఉండే ప్రతి రాయి సాలగ్రామమే అంటాడు అన్నమయ్య. శ్రీశైలం కొండ మీద ఉన్న ప్రతి రాయి శివలింగమే అన్నాడు పండితారాధ్యుల వారు. ఎట్లా కొండెక్కటం? కాలు పెట్టి ఎక్కితే తప్పు కదా. ప్రతి రాయి కూడా శివలింగమేగా, ప్రతి రాయి కూడా విష్ణుమూర్తిగా, సాలగ్రామమే కదా. అందుకని కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే కాళ్లతో తొక్కుతూ ఎక్కకుండా మోకాళ్లతో ఎక్కేవాళ్ళు. చాలామంది పట్టుదల కలిగినటువంటి వాళ్ళు మోకాళ్లతోటి కొండ ఎక్కేవాళ్ళు. కష్టం. ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, పట్టినా సరే మోకాళ్లతో ఎక్కుతాము, కాళ్ళ నేల మీద పెట్టి, రాయి మీద పెట్టి ఎక్కము అని ఉండేవాళ్ళు. ఇక తపస్సులో రకరకాలు ఉన్నాయి. అందువల్ల చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. కాశీలో అడిగారు, స్వామి మీరు ఎలా తపస్సు చేశారు? తపస్సు అంటే ఏదో జపం చేశాను, హోమాలు చేశాను, మీరు చాలామంది చేశారు. చాలామంది అని మేము 50 లక్షలు జపం చేశామండి, 40 లక్షలు హోమం చేశామండి, అయినా నాకు ఇంకా ఏమి దివ్యానుభూతి రావటం లేదండి, డివైన్ ఎక్స్పీరియన్స్ రావటం లేదండి, తొందరగా వచ్చేట్టు చేయండి అని అంటుంటారు. సరే, అది వాళ్ళ యోగాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి గురు కృప వల్ల కొంత తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ గురు కృప కోసం మామూలుగా సిద్ధగురు మంత్రం చేయండి అని చెప్తుంటాం. ఎప్పుడైనా సిద్ధగురువులు అనుగ్రహిస్తారు. మా వాళ్ళలో చాలామందికి అనుగ్రహించారు అనుకోండి, నా రూపంలో అనుకోండి, అనుగ్రహిస్తే జ్ఞానుభవాలు రావటం జరిగింది. నాతో పాటు మా కాశీలో ఒకసారి వృద్ధస్వామి ఉన్నాడు. మేమంతా మణికర్ణిక ఘట్టం దగ్గర కూర్చున్నాం. స్వామివారు, నేను పెద్దవాడిని అయినానండి, నేను ఎంతకాలం ఉంటానో చెప్పలేను, ఈ మధ్యన పోయినాడు కూడా లేండి, సిద్ధి పొందాడు ఇటీవలే. సిద్ధి ఉంటానో తెలియదు, నేను బతికుండగా ఒక్కసారైనా భైరవుని చూడాలందండి అన్నాడు. అంటే జారి కలిగింది నాకు. ఆయన పెద్ద తపస్సు కూడా ఏం చేయలేడు.
ఇక్కడ శవం కాలుతున్నది. ఆ శవం వైపు చూడండి, భైరవుడు వచ్చాడు, ఆ జీవుని తీసుకెళ్తూ ఉన్నాడు. మీకు కనిపిస్తాడన్నాను, కనిపించాడు ఆయనకు. స్వామి నాకు భైరవుడు కనిపిస్తాడు. అది కూడా భైరవ సంకల్పమే అనుకోండి, ఆయన భక్తి వల్ల కలిగినటువంటి ఒక భైరవుడి యొక్క అనుగ్రహ విశేషం అనుకోండి. అలానే నన్ను అడిగితే నేను ఎప్పుడూ చెప్పాను, ఆ చెప్పింది చిన్న వాగ్రూపంలో రాశాను నేను. ఆ రాసింది కొంచెం వినిపిస్తాను. అది వినిపించమని వాళ్ళ మాతాజీ యొక్క ప్రత్యేకమైన కోరిక. లేకపోతే నాకు పెద్ద ఓపిక లేదు, ఉత్సాహము లేదు. ఏదో మౌనస్వామిలాగా మౌనంగా ఉంటే బాగుంటాను అని అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ భాగం. తప్పదు కాబట్టి పీఠాధిపతిగా బాధ్యత కనుక అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాను అనుకోండి. కాశీలో ఉన్నాను నేను, చాలా కాలం ఉన్నాను. 150 ఏళ్ల కింద ఉన్నాను, 300 ఏళ్ల కింద ఉన్నాను, 3000 ఏళ్ల కింద ఉన్నాను, ఇంకా ఎంతలో ఉన్నాను. అంటే ఇటీవల ఉన్నప్పుడు ఈ శరీరంతో ఆ గంగా ఒడ్డున ఉండి స్వామిని పిలుస్తూ ఉంటే, ఆకాశపు భూమికలో లోకములు లేని చోట శబ్దమొకటి వికసించిన చలన్మేఘమాలికలో ఏ స్థలమున ఉన్నావో, ఏమి తలచుచున్నావో, గంగ ఒడ్డు నుండి పిలుచు కవి కొరకై రమ్ము స్వామి. స్వామి, గంగ ఒడ్డు నుండి నేను పిలుస్తున్నాయా? ఈ జీవుడు నీ కొరకై ఎన్నేళ్ళో వేచి ఉండే, ఈ కంఠము నీ కొరకై ఏడ్చి ఏడ్చి అలసిపోయే. ఏడ్చితే ఎన్ని ఏళ్ళు స్వామి, నీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచో ఏడుస్తున్నానయ్యా, కన్నీళ్లు కారుతున్నాయి స్వామి. ఈ ప్రాణము నీ కొరకై ఇంగళమున్న కోలుచుండే కాలరూప ఓ భైరవా, కరుణతోడ కదలిరా స్వామి, కదలిరావయ్యా. ఉన్నావా భక్తులకై ఉజ్జయిని పురములోనా, కామకాళి కోసరమై కామాఖ్యకు వెళ్ళావా. కుర్తాళము నుండి వచ్చే గురుపీఠపు యోగీటకు నీ భక్తుడు నీ దాసుడు నిలిచి పిలుచునో స్వామి. ఉజ్జయిని వెళ్ళావా, కామాఖ్య వెళ్ళావా స్వామి? ఇక్కడ ఉంటే కనపడటం లేదేమిటి? దూరంగా ఎక్కడన్నా ఉన్నావా? నా పిలుపు నీకు అందటం లేదా? ప్రతి జన్మను నీ కొరకై వారణాసి వచ్చుచుంటే, ప్రతి తనువుల నీ కొరకై పరితపించి పరవశింతు. గంగ చెంత కూర్చుంటిని కదలకుండ శవమూలే వచ్చి పలకరించవయ్యా, వాత్సల్యము చూపవయ్యా స్వామి. శవలాగా ఇక్కడ పడి ఉన్నానయ్యా, ఎంతకాలం ఉండేది ఎట్లా స్వామి? ఎన్ని రాత్రులు ఈ విధమున నిద్రలేక రాక్షసునిగా జపములోన దీక్ష దాల్చి కూర్చుందును. ఈ గుహలో ఎన్ని నాళ్ళు ఇటుల హోమములు చేయుదు. ఓ దేవా, ఎప్పటికిక ఈ దీనుని కరుణింతువు స్వామి. ఎప్పటికి కరుణిస్తావయ్యా నువ్వు? ఎన్నాళ్ళు కంటికి నిద్ర లేదు కమలారుణలోచనుడా, ఒంటికి విశ్రాంతి లేదు యోగాత్మక వర్తనుడా. మా శిష్యులు తోటి వాళ్ళు భక్తులు అనేవాళ్ళు కాశీలో, స్వామి మీరు ఉపవాసాలు అంటున్నారు, శరీరం చాలా కృషిస్తున్నదండి. కృషిస్తుంది, స్వామి కనపడాలి. కంటికి నిద్ర లేదు, నిద్ర పట్టడం లేదు. వెదుకలేను వెర్రివోలె తిరుగలేను, కదలలేను మెదలలేను, చేయలేను పరిక్రమలు చేయలేను, పరాక్రమము చూపలేను. నా వల్లను కాదయ్యా నీవు దయను చూపకున్నా. నేను ఇంకా నీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయలేనయ్యా, నా వల్ల కాదు స్వామి, నా శక్తి అయిపోయింది. నీవేమో దేవేశ్వరుడివి, ఇంద్రాది దేవతలందరూ నీ కొలువుకుంటూనే ఉంటారు. ఇక్కడికి రావటానికి గర్భుడములు అఖిలాండేశ్వరులు లేదు. దర్బారున పడియుందురు దాసులుగా తలలు వంచి, దేవరాజ శవ్యమాన పావనాంగ్రి పంకజం
యాళయజ్ఞ సూత్రవిందు శేఖరం కృపాకరం అంటారు కదా. దేవరాజులు ఇంద్రాదులు అందరూ నీ కొలువు కుటంలో దాసులుగా ఉంటారయ్యా. దుర్బలుడను వారితోడ తులతూగను దోయనింతు. నేను దుర్బలుణ్ణి, సామాన్యుణ్ణి, మానవుణ్ణి, వాళ్లతో నేను సమానం కాదయ్యా. నేరములెంచకుమయ్యా, దూరము చేయకుమయ్యా. స్వామి, నేను పూర్వజన్మలో ఈ జన్మలో ఏమైనా పాపాలు చేశానేమో, తప్పులు చేశానేమో. నేరములెంచకుమయ్యా, దూరము చేయకుమయ్యా. కొంచెము దయచూపు, నీదు కొలువులోన పడి ఉందును. కరుణ చూపు, రోజు నీ కాళ్లకు గజ్జెలు గట్టెదా. నీవు స్వామి, బొడ్డదొరవు నిన్ను బతిలాడుతూ ఉన్నానయ్యా. సాధన మాదెంత, మాదు జపములెంత, తపములెంత, మా హోమములెంత, మాదు మంత్రముల శక్తి ఎంత. మేము ఎంత జపం చేస్తాం? 10 లక్షలు, 20 లక్షలు కాదు, 20 కోట్లు చేశామనుకో, అయితే మాత్రమే సరిపోతుందా? సాధన మాదెంత, మాదు జపములెంత, తపములెంత, మా హోమములెంత, మాదు మంత్రముల శక్తి ఎంత. నీవే చేయింపవలయు, నీవే సిద్ధులియవలయు. సిద్ధించిన దాకా తను చెడకుండా చూడవలయు. తపస్సు సిద్ధించిందాక నా శరీరం పడిపోకుండా ఉండు స్వామి. ఒకసారి నేను రాధామంత్రం 1 కోటి చేద్దాము అనుకొని చేశాను. దేవత కనపడలేదు. చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఏమో వచ్చాయనుకోండి. చాలా బాధ కలిగి దుఃఖించడం మొదలుపెట్టారు. అప్పుడు కంటి ముందు ఒక సిద్ధుడు కనిపించి, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు బృందావనం రా, 12 రోజులు సాధన చెయ్యి, ఆ దేవత కనిపించి తీరుతుంది అని బృందావనం దేవి పరివారంలోని ఒక సిద్ధుడు వచ్చి చెప్తే అక్కడికి వెళ్ళాను. 12 రోజులు అయితే ఆ దేవత కనిపించింది. అలా కాశీ పాలించుచున్న కాళీ ప్రియవల్లభుడా, నాశము లేనట్టి దేవనాయకులకు నాయకుడా. కవిత పల్కి మెప్పింపగ గంధర్వుడనయ్యదనా. కీర్తించుట కొరకు యక్ష కిన్నరునిగా మారెదనా. కాశీలో మహాసిద్ధులున్నారు. కాళూరాం బోలె నేను ఘనతర సిద్ధుడను కాదు. కాళూరాం మహాపురుషుడు, మహాసిద్ధుడు కాశీలో ఉండేవాడు. త్రైలింగ స్వామి బోలే దర్పముగా పిలువలేను. 300 సంవత్సరాలు జీవించాడు తెలుగువాడు, విజయనగర ప్రాంతం వాడు. కాశీలో 300 ఏళ్ళు బతికాడు త్రైలింగ స్వామి. కినారాం అఘోరీగ క్రింకారము చేయలేను. కాశీ వెళ్తే మీరు కినారాం అఘోరి ఆశ్రమానికి వెళ్తే అక్కడంతా కపాలాలతో ఉంటుంది, అలంకరించి అద్భుతంగా ఉంటుంది అది. అలా ఎట్లనయ్యా ఇది? ఎంతకాలం బండ వంటి వాడవా మరి గుండెలోన కృపలేదా. ముండివాడా నేను వదలా మూర్ఖుడనిక రాకుంటే. స్వామి, చాలా మందికి చేసి కొన్నాళ్ళకి విసుగు పుట్టి ఇంకెన్నాళ్ళు చేస్తాను, ఇంక మానవుడు ఈ దేవుడు ఉన్నారో లేదో, లేక కనపడరు, ఎంత చేస్తే మాత్రం కనిపిస్తారా పెడతారా అని విసుగు పుట్టి మానేసేవాళ్ళు కూడా ఉంటారు. కనుక ముండివాడా నేను వదలమయ్యాను, ఏమైనా సరే కనిపించి తీరాలి. మూర్ఖుడనిక రాకుంటే పగుల గుర్తుకుందును నీ పాదముల కడనాతల. దిగిరావో దేవానాం ప్రియదర్శి. స్వామి, శ్మశానంలో ఉంటావు, కుక్కల శ్వానవాహనుడిపై ఉంటావు, నక్కలు తిరుగుతుంటాయి ఎక్కడ. నా పిలుపు నీకు వినిపిస్తున్నట్టు లేదో ఒకటి అరుపుల మధ్య. నక్కల ఊళ్ళల లోపల నా పిలుపది వినబడదా. కుక్కల భౌరవాల గోలలోన చెవి సోకదా. చుక్కలలో ఉన్నావో చుక్క వేసుకున్నావో. చక్కని నల్లనయ్యా చల్లగా దిగిరావయ్యా. ఇది భైరవుడు మధ్యప్రియుడు. చుక్కలలో ఉన్నావో చుక్క వేసుకున్నావో. చక్కని నల్లనయ్యా చక్కగా దిగిరావయ్యా.
పగులుతున్న పుర్రెలలో పటపటమను చప్పుడులో నరాస్తికల గృచ్చిన నరమాలను వరమాలను వాల్చి పిలుచు భద్రకాళి మహాకాళి భైరవుడా కదలిరా సిద్ధేశ్వర యోగి పిలుపు చేరలేదా నీకింకను. గంగానదిలో ఒడ్డున మీరు కూర్చుంటే సగం కాలిన శవాలు వదిలేస్తూ ఉంటారు. కాల్చకుండా కూడా శవాలు వదిలేస్తుంటారు, కొట్టుకొని పోతూ ఉంటుంటాయి శవాలు. వస్తున్నది వస్తున్నది భౌభౌమని నిశ్వానము, చచ్చిపడిన వాడెవడో శవము కదిలి వస్తున్నది. కాలుచున్న కళేవరను గంధిల్లమై పరిమళించే దిగిరావో భైరవుడా దిగుము ఆదిమ మానవుడా. కదలుతున్న నీడలలో కజ్జల చప్పుడు వినబడి మణికర్ణిక మంట నుండి మాట్లాడు శవదీపం. గంగాతటి కాలుచున్న కట్టె నుండి లేవయ్యా. గంగాతటిలో అక్కడ కట్టెలు కాలుతూ ఉంటాయి, ఆ ఘాట్లో శవం కాలుస్తూ ఉంటే జలములోన త్రోయబడిన శవం నుండి రావయ్యా. చితిలోపల మండుతున్న చితాగ్నిది లేచిరా. సిద్ధేశ్వర ప్రార్థన విని శీఘ్రముగా కదలిరా. కాలాత్మకవో భైరవ, కాపాలికవో భైరవ, కాళీప్రియవో భైరవ, కంజనేత్రవో భైరవ, కర్పరకరవో భైరవ, ఖడ్గధరావో భైరవ, కరకు ధనము విడిచిపెట్టి కదలిరా ఓ దేవా కదలిరా. నమో భైరవాయ. మీరందరూ కూడా ఈ చైతన్య మార్గంలో తపస్సు చేయండి, భైరవ అనుగ్రహం పొందండి, తప్పకుండా అనుగ్రహిస్తాడు స్వామి. శుభమస్తు.